హాయ్ అండి అందరికీ. మేము వచ్చేసి హాజీవలి బాబా దర్గాకైతే వెళ్తున్నాము. లైచూర్లో ఉందండి దర్గా, తాడపత్రి దగ్గర. అందుకే పోతున్నాం మేము దర్గాకి. మా మేనకోడలు, మా వదిన, మా పిల్లలతో పాటు అందరం వెళ్తున్నాము దర్గాకి. పండగ అయితే అయిపోయింది కదా, మరుసటి రోజు అయితే వెళ్తున్నామండి. ఇంకా చాలా రోజులైంది దర్గాకు వెళ్దామంటే కాలేదు. అందుకోసమే ఇప్పుడు మా వదిన్ని అయితే పిలుచుకొని మేమిద్దరం అయితే వెళ్తున్నాం, పిల్లల్ని పిలుచుకొని. సో ఎంట్రీ అయితే ఇస్తున్నాము. సో సగం దారికి వెళ్ళాక నేను వీడియో అయితే చేయడం అయితే జరిగింది. సో ఎంట్రీ అయితే దర్గాలోకి ఇస్తున్నామండి. సో ఇది రోడ్డు, వెనక నుంచి అయితే వెళ్తున్నాం మేము. సో ఇవన్నీ చెట్లు ఇక్కడ మధ్యలో ఉన్నాయి, పెద్ద పెద్ద చెట్లు అయితే ఉన్నాయండి దర్గా దగ్గర. హాజీవలి బాబా దర్గా. ఇప్పుడు వచ్చేసి మనము వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి ఈ సైడ్ వచ్చేసి మసీద్ ఉంది, ఈ సైడ్ వచ్చేసి అంగళ్ళు, ఇంకా దర్గా. ఇంకా లోపల వెళ్తే సరిపోతుంది. డైరెక్ట్గా దర్గా గేట్ దగ్గర అయితే వెళ్ళాము. ఇంకా ఆటో దిగేసి ఆటో అతనికి డబ్బులు ఇచ్చి ఇంకా మేమైతే ఇంకా వుజూ చేయడానికి అయితే వెళ్తున్నాము. వెళ్ళేసి ఇంకా కాళ్ళు కడిగేసి ఇంకా వుజూ ఖానా దగ్గరికి అయితే వెళ్ళాము. సో వుజూ చేసేసుకొని ఇంకా దర్గాలోకి అయితే ఎంట్రీ ఇవ్వాలి. ఇంకా అంతకుముందు ఇంకా ఇది టెంకాయ అవన్నీ తీసేసుకొని ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాము. సో ఇక్కడ అంతా చూడండి, ఇక్కడ వచ్చేసి రూములు ఉన్నాయి, ఇక్కడ బావి ఉందండి. సేరాలో పెళ్ళిళ్ళు జరిగితే వేస్తారు ఇవన్నీ రూములు, ఇక్కడ అన్ని బాడిక్కిస్తారు. సో మధ్యలో వచ్చేసి దర్గా చూడండి. సో ఎంత పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయో ఇక్కడ చూశారు కదా. ఇంకా వెళ్తుండగానే ఇంకా మా వదిన ప్రసాదం అంతా కోతులు లాగేసుకున్నాయి. ఇంకా మళ్ళీ వెళ్ళింది మా వదిన తేవడానికి. టెంకాయ అన్నీ, ఖర్జూరం అన్నీ లాగేసుకున్నాయి కోతులు, తీసుకువెళ్ళాయి. ఇంకా ఇక్కడ నేను వీడియో అయితే తీసుకుంటూ వెళ్తున్నా దర్గాలోకి. సో ఇక్కడ వచ్చేసి మావుసాని కట్ట అండి, దస్తగిరి స్వామి కట్ట. సో ఇప్పుడైతే ఎంట్రీ ఇస్తున్నాం దర్గాలోకి, హాజీవలి బాబా దర్గాలోకి. సో ఇంకా మా వదిన తీసేసుకొని వచ్చింది మళ్ళీ వెళ్ళేసి. సో ఇంకా దర్గాలోకి అయితే వెళ్తున్నాము. ఇంకా లోపలికి అయితే వెళ్ళాక చూపిస్తాను చూడండి. ఇంకా సో మా వానికి అయితే వీడియో తీయమని చెప్పానండి. సో నేను సదింపులు తీపియాలి కాబట్టి ఇంకా మా వానికి అయితే ఇచ్చాను ఇంకా వీడియో చేయమని. సో నేనైతే వెళ్ళాను, సదింపులు చేపియాలి కదా, అందుకోసమే దర్గాలోకి అయితే వెళ్ళాను. సో మా అబ్బాయి అయితే వీడియో తీస్తున్నాడు. ఇప్పుడు వచ్చేసి మేము టెంకాయ అవన్నీ తెచ్చాము కదండి, అక్కడైతే పెడుతున్నాము. అంత లోపల నువ్వు స్వామికి వీడియో తీయిపోరా అని పంపించాను బాబుకి లోపలికి. మేము లేడీస్ వెళ్ళామండి దర్గాలోకి, అందుకోసమే బాబుని అయితే పంపించాను. సో బాబు అంతా దర్గా స్వామిని అంతా తీస్తున్నారు. ఈ దర్గాకి మేము వస్తూనే ఉంటామండి. ఏమంటే చిన్నప్పటి నుంచి ఇంకా నాకు మా మమ్మీ మా డాడీ ఇక్కడే ఇంకా ఎంటికలు తీపిచ్చారు నాకు. అందుకే చిన్నప్పటి నుంచి మేము ఎక్కువ ఇక్కడికే వచ్చేది. సో నాకు చాలా ఇష్టము ఈ స్వామి అంటే, ఇక్కడికే ఎక్కువ మేము వెళ్తాము. ఎప్పుడు దూరం వెళ్ళాం కానీ ఈ స్వామి దగ్గరికి అయితే వెళ్తాము. మొక్కోండి ఫ్రెండ్స్, మీకు ఏమన్నా కోరికలు ఉంటే తీరిపోతాయి. స్వామి మంచి, అసలు నా ఫేవరెట్ ఈ స్వామి. సో ఇంకా పిల్లలు అయితే అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉన్నారు చూడండి. ఇంకా చిన్నపిల్లలను అయితే పిలుచుకొచ్చింది మా వదిన. ఇప్పుడు మేము టెంకాయ అయితే కొట్టడానికి అయితే వెళ్ళాము. ఇంకా ఇక్కడ కట్ట దగ్గర, మావసాని కట్ట దగ్గర ఇంకా ఎవరు లేరు సదింపులు ఇప్పించడానికి. ఇంకా మా అబ్బాయే సదింపులు ఇప్పిస్తున్నాడు, మా అల్లుడు వచ్చేసి అన్నీ ఇప్పి పెడుతున్నాడు ప్రసాదాలన్నీ. సో మా అబ్బాయి సదింపులు చేసేలోపు ఇక్కడంతా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడంతా రూములు ఉన్నాయి, బాడిక్కిస్తారు. ఇంకా చాలామంది అయితే వస్తారు ఫ్రెండ్స్. ఏమంటే ఇప్పుడు రాలేదు చాలామంది. సో వర్షం కూడా పడుతూనే ఉంది చినుకులు అయితే. సో వచ్చే దారిలో వర్షం అయితే పడింది.
ఇప్పుడు వచ్చేసి చూశారు కదా, ఇంకా మాంసాని కట్ట దగ్గర అయితే సదింపులు చేసేసాము. ఇంకా మొక్కొని ఇంకా బయటికి వెళ్ళాము సైడ్కి. ఇంకా వచ్చేసి ఇవన్నీ చూడండి, ఇంకా మొత్తం దర్గా అయితే చూపిస్తున్నాను, చూసేయండి. సో ఏమన్నా కోరికలు ఉంటే మొక్కోండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా జరుగుతాయి. ఇవన్నీ రూమ్లు అండి. సో ఎంట్రీ 4 దిక్కులైతే ఉంది వెళ్ళడానికి బయటికి. సో ఇప్పుడు వచ్చేసి మేము సదింపులన్నీ చేసేసుకున్నాము. ఇంకా వీడియో అయితే తీసుకుంటూ వెళ్తున్నా నేను. సో ఇక్కడ పావురాలు అయితే చాలా ఉన్నాయి. దానికి పప్పులు అయితే తెచ్చాము మేము అక్కడే అంగిట్లో తెచ్చి ఇంకా వేస్తున్నాము. ఇంకా మరి వచ్చేసి కోతులు కూడా ఎక్కువ ఉన్నాయండి. సో కోతులు కూడా వచ్చి తింటూ ఉన్నాయి. సో మా వదిన చిన్న బాబుని పిలుచుకొచ్చింది. ఇంకా వాడైతే ఇంకా పావురాలతో ఆడుకుంటూ ఉన్నాడు చూడండి. ఇంకా పప్పులు అయితే వేస్తున్నాం మేము. సో మధ్యలో వచ్చేసి ఇంకా కోతులు వచ్చాయి, అవన్నీ తినేసి వెళ్ళిపోతున్నాయి. దాంట్లోని ఆపేసి ఇంకా మేము ఖర్జూరం అయితే సదింపులు ఇప్పించినాము. సో ఆ ఖర్జూరం అయితే దానికి పెడుతున్నాము. సో పాపం ఎక్కువ ఆకలితో ఉన్నాయి కాబట్టి ఇంకా సరి ఒకటైతే పంచేసాము. ఇంకా పప్పులు అవి తింటూ ఉంటే దీనిలోకి ఖర్జూరం కొబ్బరి అయితే ఇచ్చామండి. ఇంకా ఇవి కూడా తింటూ ఉన్నాయి. ఇంకా మా చిన్న బాబు అయితే అక్కడెక్కడ తిరుగుతూనే ఉన్నాడు. ఇంకా చూశారు కదా ఎలా ఆడుతున్నాడో, కోతులకి పోయి ఇంకా తులుగా పనులు చేస్తున్నాడు దగ్గరికి అయితే వెళ్ళి. ఓకేనా ఫ్రెండ్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.